నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. మనం డే టు డే లైఫ్లో ఎంతో స్ట్రెస్ని, యాంగ్జైటీని ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మళ్ళీ ఏదో మెడికేషన్, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, మన రీప్రొడక్టివ్ సిస్టమ్ పనితీరు కానివ్వండి, మెరుగుపరుచుకోవాలంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా మన భారతీయ సంస్కృతిలో ఉన్న ఆయుర్వేదం వైపు మనం వెళ్ళొచ్చా? అందులో ఏదైనా మనకి త్వరగా రిజల్ట్స్ ఇచ్చేవి ఉన్నాయా అంటే అశ్వగంధ. ఈ మాట అందరి నోట వినిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కూడా అందరు యూస్ చేసి చెప్తూ ఉంటారు. మరి అసలు అశ్వగంధ అంటే ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక భారతదేశంలో పుట్టిన మనకి ఏవేవో మందులు వాడేసి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే కన్నా అశ్వగంధ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ మునా ఆయుర్వేద డాక్టర్ నూరుజీ ప్రదీప్ గారు. ఈరోజు వారితో మాట్లాడి క్లుప్తంగా అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఏ చిన్న విషయానికైనా ఒక ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటున్నాము, అంటే రెగ్యులర్గా మన వర్క్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి. మరి ఆయుర్వేదంలో కానివ్వండి, మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడానికి అశ్వగంధ ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది? అశ్వగంధ అనేది ఒక మూలిక, ఆయుర్వేదంలో దొరికే మూలిక. దానికి చాలా పెద్ద బీట్ వేశారు. అది మెయిన్గా చెప్పాలి అంటే రసాయనం వాజీకరణలా పనిచేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి అందుకని పెద్ద ప్రాబ్లం ఏంటి? స్ట్రెస్. అవును. ఉన్న స్ట్రెంత్ కన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నా అన్న ఫీలింగ్, వర్క్ చేయరు కానీ వర్క్ చేస్తున్నా అన్న ఫీలింగ్, మెంటల్గా ఎక్కువ వర్క్ చేస్తారు. అవును. సో ఇక్కడ మనకి మెంటల్ ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోవడం, ఫిజికల్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోవడం, ఈ రెండింటికి మధ్యలో సైకలాజికల్ స్ట్రెస్ రావడం, ఇలాంటివన్నీ చాలా చూస్తుంటాం. అలాంటి వాటికి ఈ అశ్వగంధ అనేది ఒక ఇంద్రాస్త్రం లాంటిది. కాబట్టి ఈ అశ్వగంధ అన్నిటికంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ఉన్న అన్ని మూలికలు చూస్తే కనుక అశ్వగంధ అన్నిటికంటే ఎక్కువ వాడే మూలిక. ఇప్పుడు మీరు చూస్తుంటారు టీలలో, ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్స్లో టీలలో అట్లా కల్పిస్తున్నారు. సో కానీ అశ్వగంధ రా ప్రోడక్ట్ దొరుకుతుంది మనకి, ఒక ప్రీమియర్ ప్రోడక్ట్ దొరుకుతుంది. అసలు ఈ రా ప్రోడక్ట్కి ప్రీమియర్ ప్రోడక్ట్కి చాలా తేడా ఉంటుంది. రా ప్రోడక్ట్ అంటే మనం చూస్తే ఒక 900 రూపాయల కిలోనో లేకపోతే 1000 రూపాయల కిలోనో దొరుకుతుంది, అంటే పర్ కేజీ. కానీ అది కరెక్ట్గా శుద్ధి చేసి అన్నీ బాగా చేసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్స్ తీస్తే దానికి చాలా తక్కువ వస్తుంది. సో అందరూ ఒకటే అనుకుంటారు, అంటే రా ప్రోడక్ట్స్ వాడడము, ఫినిష్డ్ ప్రోడక్ట్ వాడడము ఒకటే అనుకుంటారు, కానీ కాదు. కాబట్టి ఈ అశ్వగంధ అందరికీ పనిచేస్తుంది, కానీ కరెక్ట్ మోతాదులో వాడాలి, కరెక్ట్ ప్రాసెస్ది వాడాలి. అది వాడితేనే కరెక్ట్గా పనిచేస్తుంది, కానీ అందరికీ పనిచేస్తుంది. ఓకే. అంటే ఎలాంటి వాళ్ళు ఈ అశ్వగంధని వాడచ్చు అండి? ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు మనం? అశ్వగంధ ఎలాంటి వాళ్ళు వాడచ్చు అంటే అందరూ వాడచ్చు. అంటే డిసీజెస్కి వాడచ్చా, లేకపోతే జనరల్గా మనం డే టు డే లైఫ్ యాడ్ చేసుకోవచ్చు? ఇది డిసీజెస్కి వాడతారు, అండ్ ఆల్సో మీకు రీజువినేషన్లో వాడతారు. ఇది ఒక అడాప్టోజెనిక్ అంటే మీకు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్ అన్నిట్లో ఉండే ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. ఇది అందరూ వాడాలి అంటే రసాయనంలాగా. మీకు ఏదైనా రోగానికి వాడాలనుకోండి, ఇప్పుడు న్యూరలాజికల్ స్ట్రెస్కో లేకపోతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్కో వాడాలంటే కూడా అశ్వగంధ వాడతాం. అది మనం రోగానికి వాడతాం. ఇలా కాకుండా ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పీపుల్కి, లేకపోతే వాళ్ళు ఎవరైతే అథ్లీట్స్ ఇలా ఉంటారో వాళ్ళకి కొంచెం ఎనర్జీ లెవెల్స్ బాగా రావాలి, వాళ్ళకి ఎండ్యూరెన్స్ రావాలి, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళు అశ్వగంధ వాడచ్చు. ఓకే. మీరు అన్నట్టు అంటే ఫిజికల్గా, మెంటల్గా స్ట్రెస్ ఉన్న వాళ్ళు వాడచ్చు అని చెప్తున్నారు. అంటే మానసిక సమస్యల కోసం వాడచ్చు అని చెప్తున్నారా, లేకపోతే స్ట్రెంగ్తన్ చేసుకోవడం, మన బాడీ బిల్డ్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు యూజ్ చేస్తే మంచిదంట? అంటే రెండు రకాలు చెప్తున్నాను. మెంటల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడతాం. చాలా మందికి ఇప్పుడు యూకే టైమింగ్స్లో పనిచేస్తారు, యూఎస్ టైమింగ్స్లో పనిచేస్తారు. వాళ్ళకి నార్మల్గా ఏదైతే సర్కేషన్ రిథమ్ ఉంటుందో అది పాడవుతుంది. అంటే పొద్దున రాత్రిది, రాత్రి పొద్దునది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవడం, లేకపోతే వాళ్ళకి రకరకాల యాంగ్జైటీ న్యూరోసిస్లు ఇలా రావడం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మన అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది.
ఇప్పుడు నిజంగా అలా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక కరెక్ట్ అయిన అశ్వగంధాన్ని మనం కొనుక్కోవడం ఎలాగా? మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసం 66 అనేది ఎలా డిఫరెంట్? అంటే మనకి ఒరిజినల్‌గా బయట దొరికే అశ్వగంధాస్ కన్నా మీరు మెన్షన్ చేసింది ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది? కేఎస్ఎం 66 చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్. ఇట్స్ ప్రూవ్డ్ క్లినికల్లీ. చాలా రీసెర్చ్ చేశారు దాని మీద. రీసెర్చ్ చేసి వాళ్ళ ప్రాసెసింగ్ మెథడ్ కూడా డిఫరెంట్. అంటే దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్ని 100% 360 degrees న్యాచురల్గానే తీసేటట్టు, అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ దాంట్లో కావాల్సినవే తీసేటట్టు. ఓకే. దాంట్లో ఆల్కలాయిడ్స్ ఉంటాయి, వెథనాయిడ్స్ అని ఇలా ఉంటాయి. దానికి ఏవైతే కరెక్ట్గా ఎంత పాలలో ఉండాలో అంత పాలలో ఉండేటట్టు వాళ్ళు చాలా జాగ్రత్త పరుస్తూ ఆ ప్రాసెస్లో, చాలా కాస్ట్లీ ప్రాసెస్లోనే తీశారు. అంటే దాని బెనిఫిట్స్ అన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునేలా. ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఉట్టి కేవలం కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసేవాళ్ళు కూడా ఉంటారు. తీస్తే కనుక అది హోల్సమ్ లా ఉండదు. అంటే కొన్ని రకాల మాలిక్యూల్స్ ఒకలా పనిచేస్తుంటే కానీ దానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అశ్వగంధ డైరెక్ట్గా వాడేశారు అనుకోండి, వాళ్ళకి స్ట్రెంత్ వచ్చినట్టే ఉంటుంది కానీ వాళ్ళకి కాన్స్టిపేషన్ అవ్వడం, శరీరంలో డ్రైనెస్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివన్నీ రాకుండా జాగ్రత్త పడడానికి వీళ్ళకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సంపూర్ణంగా దాంట్లో ఉండేటట్టు వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఓకే. జనరల్గా మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందంటే వేరే బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి. మనం కరెక్ట్గా ఒక ఒరిజినల్ అశ్వగంధాన్ని పర్చేస్ చేయాలంటే అంటే మనకి అసలు క్వాలిటీస్ ఏమి ఉండాలి, ఎలా చూస్ చేసుకోవాలి? ఇది క్వాలిఫైడ్ అశ్వగంధ అంటే మనం ఎలా చూస్ చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు స్టాండర్డైజేషన్ ఆఫ్ ఆయుర్వేద బాగా వస్తుంది. బికాస్ దట్ స్టాండర్డైజ్ చేయకపోతే ఆయుర్వేద యొక్క విలువలు తగ్గుతాయని భారత శాస్త్రంలో ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి స్టాండర్డైజేషన్ ప్రొసీజర్స్ చేశారు. దే ఆర్ సమ్ బుక్స్ దాంట్లో స్టాండర్డైజ్ చేయాలి. ఆ స్టాండర్డైజ్ చేసేటప్పుడు మనం చూడవలసింది ఏంటి, నాట్ ఓన్లీ అశ్వగంధ, అన్నిట్లో చూడవలసింది ఏంటంటే దాంట్లో ఉన్న కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా. కంటెంట్ అంటే అశ్వగంధ వేశారు, ఇది వేశారు, అది వేశారు అలా కాదు. అశ్వగంధలో ఎన్ని ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని యాషెస్ ఉంటాయి, యాష్ ఉండకూడదు, దాంట్లో హెవీ మెటల్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు లెడ్ ఇలాంటివన్నీ వాడతారు కదా, ఫర్టిలైజర్స్, అవి ఉండకూడదు. అది క్లీన్గా ఉంది అనే సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా ఆ కంపెనీది ఉండకూడదు. ఇట్ షుడ్ బి థర్డ్ పార్టీ. అండ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు క్లినికల్ స్టడీ చేసి ఉండాలి. అట్లీస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 1000 మంది మీదనే చేసి ఉండాలి. చేసి దాని రిజల్ట్స్ కనుక వాళ్ళ దగ్గర ఉంటే, డేటా ఉంటే కనుక దట్స్ ఏ బెటర్ అశ్వగంధ టు ప్రొడ్యూస్. నాట్ ఓన్లీ అశ్వగంధ, ఏదైనా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే అలా చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇప్పుడు నాన్నమ్మ కూడా చెప్తుంది, అమ్మమ్మ కూడా చెప్తుంది, పక్కనింటి వాళ్ళు చెప్తారు. యూట్యూబ్ వల్ల ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సో అలా కాకుండా ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి కూడా ఆయుర్వేదం అంటే కూడా చాలా శాస్త్రోక్తమైంది అని తెలియడానికి వాళ్ళు ఒక స్టాండర్డ్స్ చేశారు. దాని ఎక్స్ట్రాక్ట్ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు, మెన్షన్ చేస్తారు. దాంట్లో ఆల్కలాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, అట్లీస్ట్ 5% అయినా ఉండాలి ఇథనాయిడ్స్, అప్పుడే అది పనిచేస్తుంది. ఏదో చేశారండి, 2 రకాలుగా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటేమో వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అంటే కషాయాలు చేయడం ఇలాంటివన్నీ ఎక్స్ట్రాక్ట్. దాంట్లో మనకు కావాల్సింది ఒక రకంగా వస్తుంది. ఆల్కలాయిడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, అంటే ఆల్కహాల్లో తీసే ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, అది ఒక రకంగా పనిచేస్తుంది. ఈ సిస్టంలో అన్ని రకాలుగా తీశారు. సో మనకి అన్ని సమతుల్యంలో, అంటే న్యాచురల్ ప్రోడక్ట్ తీసుకుంటే ఎంత సేఫో ఈ ఎక్స్ట్రాక్ట్ తీసిన ప్రోడక్ట్ కూడా అంతే సేఫ్గా పనిచేస్తుంది. అండ్ ఫుల్ ఎఫెక్ట్తో. అంటే సింపుల్ చిన్న ఒక 300 mg 600 mg ఈ రేంజ్లో తీసుకుంటే కూడా అది 1 స్పూన్ 2 స్పూన్స్ చేసేంత పని చేస్తుంది. అలా మనం కొంచెం స్టాండర్డైజ్ చేసినవే తీసుకోవడం బెటర్. లేకపోతే ఏమైంది, మనం తీసుకుంటాం ఒక 10 రోజులు తీసుకుని అరే పని చేయలేదు అనుకుంటాం. దానికి ఒక టైం లిమిట్ కూడా ఉంటుంది, అంటే ఎన్ని రోజులు వేసుకుంటేనే పని చేస్తుందని. ఇది ఆయుర్వేదం కాబట్టి ఇది కెమికల్ రియాక్షన్తో పనిచేయదు. అది లోపలికి వెళ్ళి మొత్తం హెచ్పిఏ అని ఉంటుంది, అంటే హెపథాలమస్ ఒకటి, పిట్యూటరీ అండ్ మన ఈ అడ్రినాలిన్, ఈ 3 గ్లాండ్స్ అన్ని కలిసి పనిచేస్తుంటాయి మనకి. మనం ఇందాక చెప్పిన దాంట్లో, అంటే మన స్ట్రెంథనింగ్ కానీ
సైకలాజికల్ కండిషన్స్, స్లీప్, ఇలాంటి వాటికన్నిటికి అవి మూడింటిని సెట్ చేసేది ఉంటేనే అది బాగా పనిచేస్తుంది. ఓకే. సో ఆ యాక్సిస్ మీద పనిచేసే అశ్వగంధ కరెక్ట్ ఎక్స్ట్రాక్ట్ తీస్తేనే వస్తుంది. ఓకే. అశ్వగంధ ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చండి? అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళకి ఏమైనా అంటే వీళ్ళు యూజ్ చేయొద్దు అనే ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అందరు యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొద్దని లేదు, కానీ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. యాజ్ ఏ మా ఎక్స్పీరియన్స్లో ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధత చాలా రోజుల నుంచి ఉందనుకోండి, వాళ్ళు అశ్వగంధ తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవునా? కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా కొంచెం ఎల్డర్లీ పేషెంట్కి బాగా పనిచేస్తుంది, యంగ్స్టర్స్కి పనిచేస్తుంది. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎందుకంటే మనం వీఆర్ ట్యాక్లింగ్ విత్ హార్మోన్స్, వాళ్ళకి హార్మోన్స్ ఇంకా పూర్తిగా రావు. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా మాత్రం చిన్నపిల్లలకి ఇవ్వడానికి లేదు. అంటే ఎవరు పడితే వాళ్ళు టక్ మంది తీసేసుకోవడానికి అయితే లేదు. ఇప్పుడు ఆయుర్వేదం అందరికి పనిచేస్తుంది అంటున్నాము, అప్పటికి కూడా మనం ప్రికాషన్స్ తీసుకోవాలా? ఎవరికి ఇట్లా అంటే ఆయుర్వేదం అంటే జనరల్ గా అది ఎవరు పడితే వాళ్ళు తీసుకోవాలి అని ఎక్కడా లేదు. ఆయుర్వేద శాస్త్రమే చాలా వెరీ స్పెసిఫిక్ శాస్త్రం. అంటే దాంట్లో కూడా 8 రకాల డివిజన్స్ ఉంటాయి. బాల, కాయ, గ్రహోర్ధ్వాంగ, శల్య, దంష్ట, జర, వృష అని 8 కంపార్ట్మెంట్స్ గా డివైడ్ చేశారు. అంటే పీడియాట్రిక్ డివిజను, గైనిక్ డివిజను, చైల్డ్, విషన్, అప్పట్లో విషాలు ఉండేవి అంటే పాయిజనింగ్ ఉండేది, దాని మీద ఒక శాస్త్రం, జనరల్ మెడిసిన్ ఒకటి, సర్జరీ ఒకటి, ఈఎన్టీ అండ్ ఆప్థల్మాలజీ కలిపి ఒకటి, ఇలా ఇట్స్ ఎ వెరీ సైంటిఫిక్ శాస్త్ర. సో ఆయుర్వేదం అంటే ఈజీగా తీసేసుకోవచ్చు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇట్లాంటివి ఏం లేవు. అంటే జనరల్ గా నేచర్ నుంచి వస్తుంది కాబట్టి అందరూ అట్లనే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అంటే నేచర్ తో కన్జ్యూమ్ చేస్తారు, కానీ దానికి అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ రావు. అవును. అంటే వస్తే కనుక మోషన్ రాకపోవడము, ఒక 4 సార్లు మోషన్ అవ్వడము, కడుపు మంటుండడం, అలాంటివి ఏదో చిన్నది వస్తుంది. బట్ అది రాకుండా కూడా మనం జాగ్రత్త చేసుకుంటాం, తీసుకోవాలి. ఓకే. అయితే అశ్వగంధ యూస్ చేసిన తర్వాత మనకి అశ్వగంధ వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి కనిపించడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? అశ్వగంధ పర్సనలైజ్డ్ ఉంటుందండి బెనిఫిట్స్ ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు మంచి ఆకలి ఉందనుకోండి, వాళ్ళకి కొన్ని రోజుల్లో కొంచెం ఫాస్ట్గానే కనిపిస్తుంది. కొంచెం ఆకలి లేదు, వాళ్ళకి కొంచెం అంటే ఆరోగ్యం సరిగా లేదు అంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. అందుకని మనం కరెక్ట్ టైం చెప్పలేం, కానీ ఒక పీరియడ్ చెప్పచ్చు. ఇప్పుడు స్ట్రెస్ పోవాలనుకోండి 2 to 4 weeks పడుతుంది. 2 to 4 weeks అట్లీస్ట్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే యాంగ్జైటీ, స్ట్రెస్ తర్వాత నిద్ర రావాలి అంటే వాళ్ళకి ఒక 6 weeks దాకా, అంటే 4 to 6 weeks మధ్యలో వాళ్ళకి రావచ్చు. అదే కనుక వాళ్ళకి పూర్తి ఎండ్యూరెన్స్ రావాలి, వాళ్ళకి సంపూర్ణమైన అంటే హార్మోనల్ చేంజెస్ రావాలి అంటే అది 6 to 8 weeks దాకా పడుతుంది. ఓకే. జనరల్గా మనకి ఇంగ్లీష్ మెడికేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రెస్క్రిప్షన్ ఇస్తారు, ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి. నార్మల్గా ఆయుర్వేదంకి వచ్చేటప్పటికి ఓన్ ప్రెస్క్రిప్షన్స్ అనమాట, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూస్ చేస్తూ ఉంటారు. అంటే తెలిసి కొంత ఏం కాదులే నేచర్ నుంచి వచ్చింది కదా అని చెప్పి. మరి మనం దీన్ని ఇంటేక్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎప్పుడెప్పుడు తీసుకుంటే మంచిది? డోసేజ్ ఎంత తీసుకుంటే మంచిది? మనకి ఇది టార్గెటెడ్ ఉంటుందమ్మా. టార్గెటెడ్ అంటే ఇప్పుడు మజిల్ స్ట్రెంత్ పెంచాలనుకోండి, కొంచెం అంటే అథ్లీట్స్ ఉన్నారు, వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే మజిల్ బిల్డర్స్ ఉన్నారు, బాడీ బిల్డర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఏం చేయాలంటే వాళ్ళకి లిపిడ్స్తో పాటు అంటే నెయ్యితో కానీ పాలతో కానీ తీసుకుంటే దాని బెనిఫిట్స్ వస్తుంది. ఇట్ షుడ్ బి 300 to 600 grams, ఇది ఫిక్స్డ్. వాళ్ళు పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు, లేకపోతే కషాయంలో తీసుకోవచ్చు, కానీ మనకి ఇప్పుడు ఈ స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్స్ చేయడం వల్ల క్యాప్సూల్ ఫామ్స్లో వస్తాయి. సో దట్ విల్ బి ఈజీ. జస్ట్ పాపప్ చేసి కొంచెం పాలు తాగడం, అది ఈజీ అవుతుంది. అది ఈజియెస్ట్ ఫార్ములా, అంటే ప్యాలటబిలిటీని పెంచడానికి. ఇలా చాలా మెథడ్స్ వచ్చినాయి, చాలా ప్రొసీజర్స్ వచ్చినాయి, క్యాప్సూల్స్, షార్ట్స్, ఇట్లాంటివన్నీ చాలా వచ్చినాయి, అది తీసుకోవాలి. అదే కనుక మీరు చిన్నపిల్లలకి ఉండకండి, చిన్నపిల్లలకి అశ్వగంధ ఇయ్యరు అనుకుంటారు చాలామంది, కానీ ఇప్పుడు ADHD ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాంట్లో అశ్వగంధ విల్ ప్లే మేజర్ రోల్, చాలా మంచిగా అది పనిచేస్తుంది. మేము బేసిక్గా అశ్వగంధలోనే అన్ని మందులు కల్పిస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు మా రీసెర్చ్లో. దాంట్లో మనకి అడల్ట్ డోస్ కన్నా ఒక సగం డోస్ ఇస్తే సరిపోతుంది పిల్లలకి. జనరల్లీ ఇది ప్రాక్టీషనర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే ఇవ్వాలి, జనరల్గా వేసుకోవడానికి అయితే కాదు. ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ విత్ హార్మోన్స్ బెటర్ అయితే.
అండ్ ఈ అశ్వగంధ రస రక్త మాంసం దగ్గర నుంచి పనిచేయడం మొదలుపెడుతుంది. ఓకే. అంటే మజిల్ టిష్యూని కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తుంది. అక్కడ దానికి మంచి బ్లడ్ సప్లై వచ్చి ప్రోటీన్ మంచిది వచ్చి ప్రోటీన్ మెటబాలిజంలో బెటర్ చేసి ఈచ్ మజిల్ వాళ్ళు ఏదైతే మజిల్స్ కదుపుతూ ఉంటారో ఆ మజిల్ కావాల్సినంత ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఓకే. అండ్ బిల్డప్ కూడా అవుతుంది. ఇది మజిల్ బిల్డప్ చేయడానికి. మేధ అంటే బ్రెయిన్కి సంబంధించింది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి దానికి మనం చెప్పుకున్నట్టుగా వాళ్ళకి స్ట్రెస్ వల్ల నిద్ర పట్టకపోవడం. స్ట్రెస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వల్ల. స్ట్రెస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కెమికల్ ఓన్లీ. అది సింపాథిక్ నర్వస్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు కెమికల్సే, అవి ఎక్కడి నుంచో ఇంజెక్ట్ చేయం కదా, శరీరంలో తయారైతాయి. ఆ సిచ్యువేషన్ పోగానే అది బ్రేక్ అయిపోయి కామ్ అయిపోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? అది మనం పడుకున్నప్పుడు తగ్గుతుంది. అది పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అప్పుడు. అంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ప్రొడ్యూస్ అవుతుంది, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అందరూ సెల్ ఫోన్స్ చూడడం, ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళ నిద్రని కొంచెం ఇటు డిస్టర్బ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆ బ్రేకప్ అయ్యేది అంటే సింపాథిక్ నర్వస్ సిస్టంలో స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, కెమికల్స్ అనుకుందాం, అవి బ్రేక్ అయ్యి నలిఫై అవ్వడానికి వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. సో ఆ అక్యుములేటెడ్ టాక్సిన్సే స్ట్రెస్ లాగా వచ్చి వాళ్ళకి అన్ని మజిల్స్ అన్ని టిష్యూస్ మీద వాళ్ళకి అంటే వాళ్ళ ఎండ్యూరెన్స్ పోతుంది, వాళ్ళ సెక్షువల్ పవర్ పోతుంది, వాళ్ళకి చూపులో ఏదో మైల్డ్నెస్ వస్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కొంచెం ఏజ్డ్గా ఫాస్ట్గా కనిపిస్తుంటారు. సో ఇలాంటి వాటన్నిటి కాంబాట్ చేయడానికి అశ్వగంధ విల్ బి ద బెస్ట్ సోర్స్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదంలో. సో అది మనకి ఈజియర్ రూపంలో ఉంది కాబట్టి దిస్ విల్ బి ద ఈజియెస్ట్ వే. అలాగే మనం ఇప్పుడు రెండింటి గురించి మాట్లాడాం. నిద్రతో నిద్ర పనిచేస్తుంది, మజిల్ ఎండ్యూరెన్స్ పనిచేస్తుంది, స్ట్రెస్ పోగొడుతుంది. అండ్ ఆల్సో ఇంకొంచెం ముందరికి వెళ్తే కనుక మీకు ఆల్జైమర్స్ డిసీజ్, వీళ్ళకి మర్చిపోయే తత్వం, చిన్న చిన్న వస్తువులు కూడా ఎక్కడ పెట్టారు మర్చిపోతూ ఉంటారు, ఆల్జైమర్స్లో అది మెయిన్. అండ్ ఇలాంటి ఓల్డ్ ఏజ్ అంటే గెరంటలాజికల్ ప్రాబ్లమ్స్, మర్చిపోవడం, ఈ మెంటల్ ఇది పార్కిన్సనిజం, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా అశ్వగంధ విల్ బి ద మేజర్ డ్రగ్ ఆఫ్ చాయిస్. చాలా బాగా పనిచేస్తుంది. అంటే న్యూరలాజికల్ ఆస్పెక్ట్స్ బాగా పనిచేస్తుంది, మజిల్ ఆస్పెక్ట్స్ పనిచేస్తుంది, సెక్షువల్ ఆస్పెక్ట్ నేను ఇందాక చెప్పినట్టు రస రక్త మాంసమేద అస్థి మధ్య శుక్రులు, మాంసం దగ్గర నుంచి శుక్రం దాకా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరికైతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుందో, స్పర్మ్లో స్ట్రెంగ్త్ ఉండదు, వాళ్ళకి మొబిలిటీ తక్కువ ఉంటాయి స్పర్మ్స్లో, అలాంటి వాళ్ళు ఈ అశ్వగంధాన్ని చాలా బాగా వాడుకోవచ్చు. వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అన్ని సెట్ అవుతాయి. ఎందుకంటే మేజర్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద ఇది బాగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న కొన్ని ఆల్కలాయిడ్స్ దాని మీద పనిచేస్తాయి. ఇది రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, అంటే నేను చెప్పింది కాదు, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో మచ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. ఆ రీసెర్చ్ వల్ల ఇది చేస్తుంది. అది రీసెర్చ్ కన్నా మన శాస్త్రంలో ఏవైతే చెప్పారో అది వీఆర్ రీప్రూవింగ్ ఇట్. అవును, సంతోషం అండి. జనరల్గా అందరికీ ఉండేది, ఇప్పుడు డే టు డే లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, మీరు చెప్పినట్టుగా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఎంత వద్దన్నా ఫోన్స్కి అడిక్ట్ అవుతూనే ఉంటాము, 10K పడుకుందాం అనుకుంటాం కానీ అలా స్క్రోల్ చేసుకుంటూ 12 అయిపోతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడాము మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని చెప్పేవారే కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పేది లేదు. నిజంగా అశ్వగంధ ఒక మంచి మెడిసిన్గా అందరికీ యూజ్ అవుతుంది. చాలా సంతోషం. నమస్కారం.